హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో మనం ఐరేజ్ అకాడమీలో 15th జూన్ నిన్ననే అది మనము టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం చెప్పి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం కాదండి, మనం గతంలో కూడా ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి ఎవరైతే టాలెంట్స్ అంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో ఆ ఎగ్జామ్స్లో వాళ్ళకు కూడా మనం ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఎగ్జామ్లో కూడా జెన్యున్గా ఇచ్చామండి. మీకు లాస్ట్ టైం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పే ఉంటారు, వాళ్ళు కూడా ప్రైజ్ వచ్చిన వాళ్ళు జెన్యున్గా ఇచ్చారని చెప్పేసి. ఐరేజ్లో వీ నెవర్ చీట్ అండి. మనం ఏదైతే జెన్యున్గా ఒకటి చెప్తున్నామో అది 100% చేస్తాము. అది టాలెంట్ టెస్టే కావచ్చు, లేదంటే కోచింగ్ డీటెయిల్సే కావచ్చు. ఏదైనా మనం కోచింగ్ ప్రామిస్ చేసామనుకోండి, అది 100% మనం డెఫినెట్గా ఉంటుంది మన ఐరేజ్ అకాడమీలో. దానికి ఎగ్జాంపులే మేము జెన్యున్గా మళ్ళీ మా స్టూడెంట్స్కి టాప్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అలా కాకుండా మేము జెన్యున్గా కండక్ట్ చేసాము. ఇప్పుడు ప్రైజ్ ఎవరైతే అనౌన్స్ చేస్తున్నామో వాళ్ళు మాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు మేము రిజల్ట్ వచ్చాక మేము ఫోన్ చేసి అప్పుడు తెలుసుకున్నాం నార్మల్గా. ఆల్రెడీ వాళ్ళు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు లాస్ట్ 2-3 years నుంచి. వాళ్ళకే రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు పడ్డ కష్టానికి ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా కొంత ఫలితం అయితే దక్కింది వాళ్ళకు. వాళ్ళకు ఇలాగే ముందు జాబ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ విన్నర్స్, ఆ టాపర్స్ ఎవరనేది అనౌన్స్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ టాపర్ దుర్గారావు అండి. 150 మార్క్స్ వచ్చాయండి తనకి. ఈజ్ అ టాపర్. నౌ వెల్కమ్. దుర్గారావు, వెల్కమ్. దుర్గారావు ప్లీజ్ కమ్. ఈజ్ అ పర్సన్ అండి. ఈయన ఎవరు మాకు ముందు చెప్తున్నాం. ఇది క్లియర్గా జెన్యున్గా కండక్ట్ చేసింది. చాలామందికి డౌట్ ఉంటుంది బేసిక్గా. మీరు అతనితో మాట్లాడి చెప్పించుకో కావాలంటే అతను మాట్లాడతాడు, మీకు అర్థం అవుతుంది ఒక పాయింట్ అయితే. ఓకే ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దుర్గారావు. ఓకే మనకు ఫ్యాకల్టీ చేత మన బాలు సార్ జిఎస్ సార్ చేత మనం ప్రైజ్ అయితే అనౌన్స్ చేస్తామో అది ఇద్దామండి. కంగ్రాచులేషన్స్ దుర్గారావు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్. ఓకే ఫైన్. దుర్గారావు, నీ మాటలో నీకు ఎలా అనిపించిందో ఒక 2 words షేర్ చేసుకో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఐరేజ్ అకాడమీ ఫర్ కండక్టింగ్ దిస్ టెస్ట్. అండ్ చాలా జెన్యున్గా టెస్ట్ కండక్ట్ చేశారు. ఫస్ట్ అంటే మేము టెస్ట్ కండక్ట్ చేస్తున్నారంటే ఐరేజ్ వాళ్ళే మ్యాక్సిమం టాప్ వస్తారులే, వాళ్ళకి ఇచ్చేస్తారులే అనుకున్నాం. కానీ జెన్యున్గా ఇచ్చారు. అండ్ ఇటువంటి టెస్టులు కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఎస్ఎస్సికి జాయిన్ అవ్వాలనుకుంటే ఐరేజ్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ దుర్గారావు. ఇట్స్ ఓకే ఫైన్. అంటే ఎప్పుడు నువ్వు ఎవరి ముందు మాట్లాడలే కాబట్టి అవుతుంది. ఇట్స్ ఓకే ఫైన్, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఐరేజ్ అకాడమీలో ఇది సెకండ్ టైం అనమాట టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే టాప్ 1-2 ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం కూడా రాయడం జరిగిందనమాట. లాస్ట్ టైమే వాళ్ళు అనుకున్నారంట జెన్యున్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. బట్ లాస్ట్ టైం ఎవరైతే సాయి అని ఇద్దరు అబ్బాయిలకి వచ్చింది, ఇద్దరు పేర్లు సాయి అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే వచ్చాయో ఓకే జెన్యున్గా కండక్ట్ చేస్తాను అనుకోండి. మళ్ళీ నిన్న కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు. ఈసారి వాళ్ళిద్దరే టాపర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా ఒక మాట చెప్పారంటే డెఫినెట్గా దానికి కమిట్మెంట్తో చేయడం జరుగుతుంది మన ఆర్గనైజేషన్లోని. అయితే ఇలాంటి టాలెంట్ టెస్ట్లు అవ్వచ్చు, లేదా కమింగ్ డేస్లో గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు, చాలా కండక్ట్ చేస్తారు. అలాగే ఫ్రీ టెస్ట్లు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఐరేజ్ అకాడమీ. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మీకు త్వరలో ఉంటుంది. దాంతోపాటు మీకు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఏ సబ్జెక్ట్ అవ్వచ్చు, అది మీకు యాప్టిట్యూడ్ అవ్వచ్చు, లేదా రీజనింగ్ అవ్వచ్చు, లేదా ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఒక పర్ఫెక్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దానికి రిలేటెడ్ టెస్ట్ పెట్టడం, అలాగే స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, అలాగే ఓవరాల్ మాక్ టెస్ట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఇచ్చి ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి కమింగ్ డేస్లో ఐరేజ్ అకాడమీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సిజిఎల్కి ఖచ్చితంగా మారుమరుగుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనకి స్టూడెంట్స్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేదా ప్రీవియస్లీ ఐరేజ్ అకాడమీకి ఉన్నటువంటి హిస్టరీ అవ్వచ్చు, ఆ ఫెలిసిటేషన్ ఎవరెవరైతే దానికి అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డెఫినెట్గా త్వరలో సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సిలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ మన సౌత్ ఇండియా నుంచి ఐరేజ్ అకాడమీకి ఉండబోతున్నాయి. ఇదైతే డ్యామ్ షూర్ అనమాట. ఎందుకంటే ఆ వాతావరణం కనిపిస్తుంది, ఇప్పుడు వస్తున్న ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేదా మౌత్ ట్రాక్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సెకండ్ ప్రైజ్ మనం అనౌన్స్ చేస్తున్నామో సెకండ్ ప్రైజ్ విన్నరు విష్ణు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్
ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ విషయం. సార్. అవును సార్ సార్. అండ్ అలాగే మన ఈ అవార్డు ఇవ్వడం కోసం, ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ రండి సార్. Congratulations. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్. విష్ణు, ఇఫ్ యూ వాంట్ టు షేర్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఐరైజ్ ఫర్ కండక్టింగ్ దిస్ టెస్ట్. ఇలాంటి టెస్ట్స్ పెట్టడం వల్ల కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే పేపర్ ప్యాటర్న్ అందరు కాంపిటీషన్ చూసి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది చాలా హెల్ప్ అయింది సార్. అంతే సార్. ఎగ్జామ్ జెన్యున్గా ఎగ్జామ్ జెన్యున్గా అనిపించింది సార్. లాస్ట్ టైం రాసారా? లాస్ట్ టైం రాసాను సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 110 సార్. సో మీరు లాస్ట్ టైం టాలెంట్ టెస్ట్ కూడా రాసారు, 10 మార్క్స్ వచ్చినాయి. ఈసారి సో సెకండ్ వచ్చాయి. ఎలా అనిపించింది? లాస్ట్ టైం డిఫికల్ట్ సార్, ఇప్పుడు కొంచెం మోడరేట్. పేపర్ మీకు లాస్ట్ టైం డిఫికల్ట్ ఉంది, కొంచెం మోడరేట్. ఇప్పుడు మోడరేట్. యాక్చువల్ లాస్ట్ టైం కంటే చేసిన బాగా టఫ్ ఉందని చెప్పేసి ఈసారి కొంచెం తగ్గించాం మేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంత టఫ్ పేపర్ పెట్టారు అనుకోకుండా మోడరేట్గా కొంచెం వాళ్ళు కాన్ఫిడెన్స్ రావాలి కదా. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ వీటికి కొంచెం డిఫికల్ట్ లెవెల్. ఓకే సార్. ఓకే, కంగ్రాట్స్ విష్ణు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు. సో ఇదే అండి బేసిక్గా. సో ఐరేజ్ అకాడమీలో ఏదైనా చేస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా కమిట్మెంట్తో చేయడం జరుగుతుంది. సో అలాగే ఎస్ఎస్సిఎల్ సంబంధించి న్యూ బ్యాచ్ కూడా ఈరోజే డెమో అవ్వడం జరిగిందండి. సో మీకు రేపటి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎవరైతే ఎస్ఎస్సికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఆఫ్లైన్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో లైవ్ బ్యాచ్ కావచ్చు. సో మీకు ఇప్పుడు ఇవి రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన ఐరేజ్ అకాడమీలో. సో మీరు ఎవరైనా న్యూ బ్యాచ్ జాయిన్ అనుకుంటే మీరు రేపటి నుంచి కంటిన్యూ అయిపోవచ్చు అండి. సో దీంతో పాటుగా ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం మరికొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ముందు తీసుకొని రాబోతున్నాము. సో అవి కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాము. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.